సో మీకు లైఫ్‌లో మీరు స్కూల్‌లో, కాలేజ్‌లో చాలా నేర్చుకునేటివి తర్వాత చాలా పనికొస్తాయి. ఇప్పుడు కశ్మీర్‌లో ఇట్లాంటివి అయితున్నాయి గదా! దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్‌గా ఎడ్యుకేషన్ ఇప్పించి, ఇట్లా బ్రెయిన్ వాష్ గాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 ఇయర్స్ బ్యాక్ 'ఖుషి' అప్పుడు కశ్మీర్‌లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. ఈళ్ళు పాకిస్తానోళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తొచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే. అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాస్ పీపుల్, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st, Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. And Suryana, as my older brother, I just hope I always have your blessings in my life, in my career, and I will always seek advice from you whenever I need it. And thank you for always being there whenever I asked for it, whenever I didn't ask for it. I remember during Taxiwala, నా సినిమా ఏదో లీక్ అయిపోయిండే రిలీజ్ ముందే. టాక్సీవాలా, గీత గోవిందం 2 లీక్ అయితే సూర్య నాకు అప్పుడు పరిచయం కూడా లేదు. ఆయన చెన్నైలో ఉండి ఆయనకి ఎట్లా తెలిసిందో ఆయన ట్వీట్ పెట్టిండు, ఇట్లా చేయొద్దు, ఐ సపోర్ట్ టాక్సీవాలా అని. దట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్